వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము వంటింట్లో ఉపయోగించే చాలా రకాల పదార్థాలని మన ఔషధాల కింద తీసుకుంటాం. చిన్న చిన్న రెమెడీస్, హోమ్ రెమెడీస్ కింద కూడా వాడుకుంటూ ఉంటాం. అల్లం గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఎట్లనో వింటర్లోనే ఉన్నాం కదా. అల్లం అన్నిట్లో కూడా కొన్ని కషాయాల్లో వాడుతూ ఉంటాం, కొన్ని మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి అంటారండి. చాలా వరకు మందుల్లో కూడా కలుపుతూ ఉంటారు కదా. మీకు తెలిసిన కొన్ని చిట్కాలు ఏమైనా ఉంటే చెప్పండి అండి అల్లంతో. అల్లం బహుగుణ ప్రయోజనకారి, చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా డైజెషన్కి బాగుంటుంది, డైజెస్టివ్ సిస్టమ్కి హెల్ప్ చేస్తుంది అంటారు. తర్వాత దీంట్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయని, క్యాన్సర్ని తగ్గించేందుకు లేదా క్యాన్సర్తో ఫైట్ చేసేందుకు కొన్ని గుణాలు ఉన్నాయంటారు. మనకి అల్లము ఇవాళ రేపో నిన్నో పుట్టింది ఏం కాదు, మన పురాతన కాలపు వంటకాల నుంచే ఉన్నది. వంటల్లోనే మనం విరివిగా వాడుకుంటాం దాన్ని. ప్రత్యేకంగా చూడు, అల్లంతో పచ్చడి చేసుకుంటాం. తర్వాత పెసరపప్పుతో చేసే చాలా పదార్థాలలో అల్లం యాడ్ చేస్తాం. శనగపప్పుతోటి శనగలు అవి వాటిని ఏదైనా చేసేటప్పుడు అల్లం యాడ్ చేస్తాం. కొద్దిగా జలుబు చేసింది అంటే అల్లం రసం, ఇండైజేషన్ ఉంది అంటే అల్లం రసం, కీళ్ళ నొప్పులు అంటే అల్లం రసం, వికారంగా ఉంది గొంతులో ఏదో చికాగ్గా ఉంది, వామిటింగ్ సెన్సేషన్, అల్లం. ఇవి సహజంగా సాధారణంగా అన్ని కుటుంబాల్లోనూ భారతదేశం అంతా విరివిగా వాడబడుతుంది. మనం రెగ్యులర్ గా వాడే చాయ్, టీలో కూడా టీ, అల్లం చాయ్. అల్లం చాయే కాదు రమ్మగారు, మామూలు టీలో కూడా ఇంత ముక్క వేసుకుంటాం కదా. అంతే, అంటే దాన్నే జింజర్ చాయ్ అని వేస్తాం. దాన్నే జింజర్ చాయ్. ఓకే. జింజరే తోటే ఒట్టిగా నీళ్లు మరగబెట్టి కాస్త అల్లం వేసి మరగబెట్టి తాగినా కూడా నీళ్లు మనకి కంఠాలకి తెరిపిగా ఉంటుంది, పొట్టలో కొంచెం ఘాటుకి ముక్కుకి బాగుంటుంది. సో శ్వాసకోశ వ్యాధుల్లో కూడా అల్లాన్ని ఒక మోతాదులో వాడుకోవచ్చు. అవును, మోతాదుగా వాడాలి. దీంట్లో కొంత రూక్ష గుణం కూడా ఉంటుంది, చిన్న మండేది ఉంటుంది. కొద్ది మందికి సూట్ కాకపోవచ్చు. అవును, అందరికీ కాదు, కొంతమందికి. పసిపిల్లలకి డైరెక్ట్గా ఇచ్చే సాధనం కాదు ఇది. కొంచెం బాగా అంత అయిన పిల్లలకి ఒక నెలకంత ఒక అల్లం ముక్క చిన్నది, ఒక 10 తులసాకులు, కొంచెం మిరియాలు దంచి చిన్న కషాయం కాన్కాషన్ లాగా కాచిస్తే స్టార్టింగ్ జలుబులు ఉంటాయి కదా, అవి తగ్గుతాయి. తేలికపాటి జలుబు, రాత్రి ఏదైనా పంచదారతో చేసిన పదార్థం తింటే పొద్దుటి జలుబు చేసినట్టు, గొంతు పట్టేసినట్టు ఉంటుంది. చాలా మందికి ఉంటుంది కఫ లక్షణం, అది తగ్గుతుంది, దానికి పనిచేస్తుంది. అన్నం అరుగుదలకి రాదు, కొంతమందికి వికారు పెడుతూ ఉంటుంది, ఎప్పుడు వామిటింగ్ సెన్సేషన్. ఈ అల్లాన్ని కొంచెం నిమ్మరసంలో ఉప్పేసి అల్లం ముక్కని కాసేపు నాన్నిచ్చి ఆ ఉప్పు అద్దిన అల్లాన్ని నోట్లో వేసుకుని చప్పరిచ్చి మెల్లిగా రసం మింగుతుంటే వికారం వచ్చే లక్షణం తగ్గిపోతుంది. అంతంత ముక్కలు వేసుకోకూడదు, చిన్న చిన్న ముక్క. చిన్న పిల్లలకి స్ట్రిక్ట్లీ నో, అస్సలు పనికిరాదు. పెద్దవాళ్ళ కోసమే ఇది. మీరు పిల్లలకి బాగా అంటే 2-3 ఏళ్ళు వచ్చాక ఇవ్వదలుచుకుంటే కదా, ఇంత ముక్క అంత గ్లాస్ కాస్తే పిల్లాడికి అంత పావు గ్లాసు, అంతకంటే ఇవ్వకూడదు. చూసుకోవాలి, కొంతమంది కడుపులో మంట రావడానికి అవకాశం ఉంది. అందరికీ ఏం కాదమ్మా, అదేనండి. ఎవరో బాగా డెలికేట్గా ఉన్న వాళ్ళకి, కొంతమందికి అసలు దీని లక్షణం సూట్ కాని వాళ్ళకి అవుతుంది. ఈ అల్లాన్ని బ్లడ్ థిన్నర్గా చెప్తారు, రక్తాన్ని పల్చన చేసే గుణం ఉందట దీనికి. అందుకని హృదయ సంబంధమైన వ్యాధులు, హార్ట్ అటాక్స్, స్ట్రోక్ వాటిని తగ్గిస్తుంది. భారతదేశంలో నీ గుర్తు చేసుకో, ఇది వరకు ఇన్ని స్ట్రోకులు లేవమ్మా. అవును రమ్మగారు, మన చిన్నప్పుడు ఎక్కడో గుండార్ట్ అటాక్ అనేవాళ్ళు పల్లెటూళ్ళలో, గుండార్ట్ అటాక్ వచ్చిందని అలాగే అంటారు. ఎవరో ఒక్కళ్ళు రేర్గా వినేవాళ్ళం. మన ఫుడ్స్లోనే ఇన్ని రకాలు ఉన్నాయి కదా, బ్లడ్ థిన్నర్లు ఇందులోనే ఉన్నాయి. రక్తం చిక్కబడ్డం వల్లే కదా స్ట్రోక్స్ అవి వచ్చేది, ఈ గ్లమ్స్ అవి అడ్డం పడేది. ఇది వరకు ఇన్ని ఇవి వేయటం, స్టంట్లు వేయటం కూడా కనపడేది కాదు. ఎవరో ఒకటికి స్టంట్ అంటే అదేదో అద్భుత పెద్దది భయంకరమైంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు మూదపితే ప్రతి ఆల్టర్నేట్ ఇంట్లోనూ స్టంట్ వాళ్ళే వింటున్నాం, అన్ని స్టంట్లే, ఇళ్లలోనూ స్టంట్లే, ఒంట్లోనూ స్టంటే. అలాగే ఉంది. కానీ మనం తరచుగా ఈ అల్లం లాంటివి మనకున్న దినుసుల్ని సరిగ్గా వాడుకుంటే, మేము అల్లం వాడతామండి బాగా అంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల సెట్ అయిపోతుందని నమ్మకండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే, అంత ముద్దేస్తే అదేమి డైరెక్ట్గా దాని ఔషధ గుణం పొట్టలోకి ఏం పోదు, దాన్ని సచ్చేలా వేయించేస్తాం మనం. ఇంత నూనె నెయ్యి పోసి, డాల్డా పోసి, నెయ్యి నూనె పోసేసి వేపేస్తాం, దాని గుణాలన్నీ తగ్గిపోతాయి. ఉంటాయేమో బాగా తగ్గుతాయి. అట్లా కాకుండా దాన్ని ఉడికించి తేలిగ్గా వేయించి తేలిగ్గా ఎండబెట్టి
సొంటి కదా. తీసుకుంటే సొంఠి కానీ సొంఠి సొంఠి కూడా వృక్షగుణమే ఉంది. అది కూడా వేడి చేసే లక్షణం ఉంటుంది అల్లంలో కొంచెం. అల్లమే కదా రమ్మగారు సొంటి. సొంఠి అవును. డ్రై అల్లమే. అయితే డ్రై అయితే డ్రై జింజర్ అనే కదా అంటారు అవును. సొంఠిని. మామూలుగానే సహజంగా అల్లంలో ఉన్న వృక్షగుణం సొంఠిగా మారాక ఇంకా కొంచెం పెరుగుతుంది. ఓహో అందుకని దానికి సాయం ఏం చేస్తారు సొంఠికి? పటిక కదా. పటికి బెల్లం కాదు, ముందు జీలకర్ర వేస్తారు. సొంటి సొంటి జీలకర్ర. పొడిలో జీలకర్ర వేయాలి తప్పకుండా. సొంటి పొడి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, చూడండి కావాలంటే. బాలింతలకు పెట్టచ్చు. ఈ శీతాకాలం అంతా సొంటి తీసుకోవచ్చు మనం. అవును. రోజు కాకుండా రోజు విడిచి రోజు ఒక్క పూట, 2 పూట్ల కాదు, ఒక్క పూట చిటికెడు. సరిగ్గా మీరు నా వేళ్ళు మాత్రం గమనించండి. మీరు ఇంత తీసుకుంటే ఎంత వస్తుంది అంత. మొదటి ముద్దలో వేసుకుని ఒకసారి స్పూన్ నెయ్యి వేసుకుని ఒక చిటికెడు ఉప్పు కలుపుకుని కనుక తింటే మంచి హీట్ పెరుగుతుంది బాడీలో. చలి బాధలు తగ్గుముఖం పడతాయి. చలి వల్ల మనం కూర్చుంటామా చాలాసేపు, లేస్తుంటే థైస్, పిక్కలు, నడుం భాగాల్లో ఏం మనకు రెగ్యులర్ నొప్పులు కాదు, కానీ బిగుసుపోయినట్టుండి నొప్పులు అనిపిస్తూ ఉంటాయి. ఉంటుంది. చాలాసేపు కూర్చుంటే ఫ్యాన్ కింద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా చలికాలం అలా ఉంటుంది. ఆ లక్షణం తగ్గుతుంది. ఓకే. సొంటి పొడి వేసుకోవాలి చక్కగా అన్నంలో. బాలింతలకి పెట్టచ్చు. ఇది మనకి అలవాటైనవి పాతకాలం నుంచి. ఇది కొత్త విషయం కాదు. మీరు సరిగ్గా ఆలోచిస్తే మీ ఇంట్లో ఎన్నిసార్లు వాడుతున్నామో అది మీకే గుర్తొస్తుంది. అవును. ఏ సందర్భాల్లో వాడుతున్నామో ఆయా సందర్భాలు మానద్దు. పెసరపప్పుతో చేసే ఆహార పదార్థాల్లో అల్లం యాడ్ చేయండి. తర్వాత ఏమో శనగలతోటి మనం కూరలు చేస్తాం, చోలే వాటిలలో చక్కగా అల్లం వేసేసేయండి. టీలో అల్లం వేసుకోండి. ఎప్పుడైనా అవసరమైతే కొంచెం కషాయం లాగా, ఇప్పుడు చలి కదా, ఏదైనా కొంచెం 2 పుదీనా ఆకులు, ఇంత అల్లం ముక్క గ్రైండ్ చేసాము, దంచి చిన్న 2 దెబ్బలు కొట్టి నీటిలో వేసి తెల్లనిచ్చామంటే చక్క లైట్ కలర్లో ఒక గ్లాస్ కషాయం లాగా తయారవుతుంది. ఒక నిమ్మ చెక్క పిండి, ఒక చిటికెడు ఉప్పు వేసుకుని హాయిగా తీసుకోండి. దాన్ని ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇవ్వండి. ఓకే. మీరు హెవీగా భోజనం చేసిన తర్వాత కూడా ఇలాంటి జింజర్ టీలు అవి ఇస్తే, జింజర్ డికాక్షన్స్, జింజర్ కషాయాలు ఇస్తే అన్నం అరుగుదలకు వస్తుంది. తర్వాత ఈ కీళ్లల్లో ఉండే నొప్పులు వాటికి కూడా మీరు ఏదో వైద్యం చేసుకుంటూనే ఉంటారు. అనుపానంగా దీన్ని వాడండి. ఒకే ఒకటి మీరు గమనించాల్సింది, మీకు గుండెల్లో మంట వస్తుందా, ఓవర్ హీట్ చేసేసినట్టుందా, మన ఫీలింగ్ ఉంటే కనుక తగ్గించండి. అతి వేడి చేస్తుంది. కొంతమందికి సూట్ కాదు, అల్లం నాకు పడదని చెప్తారు. అవునవును. అల్లం వల్లే వేడి చేస్తుంది. టీ తాగినా వేడి చేస్తుందమ్మా వాళ్ళకి. అవును రమ్మగారు. మీరు గమనించండి. మీకు అలాంటి లక్షణాలు అయితే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు డైటింగ్ చేసేటప్పుడు కూడా అల్లాన్ని కొంచెం తీసుకుంటుంటే, మనం ఇవి చేస్తాం సాలెడ్స్లో కొంచెం అల్లం కోరి వేసుకోవటం స్లిమ్మింగ్కి అది ఉపయోగపడుతుంది, బాగా ఉపయోగిస్తుంది. మామూలుగా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, పాతకాలపు మాట జయ ఇది, బ్లడ్ సెల్స్లో మనకి రక్తగణంలో వాటరే కదా, అది తగ్గిస్తుంది, దానివల్ల ఒళ్ళు తగ్గుతుందని చెప్పేవాళ్ళు. సొంటి పొడి బాలింతలకి ఒంట్లో వేడి పుట్టడానికే ఇచ్చేవాళ్ళు. ఒళ్ళు లావు తగ్గుతుంది, శరీరం గట్టిపడుతుంది, నడుము గట్టిపడుతుంది, అలాంటివి చెప్పేవాళ్ళు. ఈ పురాతన కాలం నుంచి వచ్చే ఈ పద్ధతుల్ని మన ఇంటి పద్ధతులుగా ఉంచుకోండి, మార్చుకోవాలి. ఎందుకంటే మన జీవితపు లాంగ్టివిటీకి, ఇండియన్ లాంగ్టివిటీ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండడానికి కారణము ఈ పదార్థాలే, ఇవే. ఇందులో అల్లం ముఖ్యమైనది. చక్కగా అల్ల పచ్చడి చేసుకోండి. ఇడ్లీలోకి బాగుంటుంది అనుపానంగా, పక్కన దీనికి దోశల్లోకి బాగుంటుంది, గారెల్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, మజ్జిగ అన్నంలో నలుచుకుంటే మరీ బాగుంటుంది. నేను ఇంకో పని చేస్తా జయ, చెప్తా. పచ్చిమిరపకాయలు, ఈ అల్లం చిన్నవి, మామిడి అల్లం దొరుకుతుంది, అవి, పసుపు కొమ్ములు, పచ్చి పసుపు కొమ్ములు దొరికినప్పుడల్లా చేస్తాను. సన్న ముక్కలు తరిగి కొంచెం నిమ్మరసం, ఉప్పు సరిపడా వేసేసి పక్కన పెడతా. సాయంత్రం నుంచి తింటా మొదలు పెడతాం. అన్నంతో పాటు పప్పులో నలుచుకోవడానికి బాగుంటాయి, చాలా రుచిగా ఉంటుంది. అల్లం సన్నగా చీరేసేయండి, సన్నవి. కొంచెం లేత అల్లం అయితే మరీ బాగుంటుంది. 2 ముక్కలు తినండి రోజుకి, సూపర్గా ఉంటుంది. మరి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు సూట్ అయితే అసలు ప్రాబ్లమే లేదు, సూట్ కాదేమో చూసుకోండి. అది మాత్రం అక్కడి నుంచి అల్లం మురబ్బా ఒకటి చేస్తాను జయ, మన ఛానల్లో కూడా ఉంది. చేశారు మీరు? అల్లం మురబ్బా చేశాను. అల్లం మురబ్బా చేసుకోవచ్చు. నోట్లో వేసి చప్పరిస్తే నాలికకి అరుచి పోతుంది. ఏవి తినబుద్ధి కాకపోవటం అలాంటి మార్నింగ్ సిక్నెస్, ఆడపిల్లలు ప్రెగ్నెన్సీలో మొదటి నెలల్లో అన్నం తినలేరు, చికాగ్గా ఉంటారు. మార్నింగ్ సిక్నెస్ కి చాలా బాగా పనిచేస్తుంది. మార్నింగ్ సిక్నెస్ లేదు, మనలాగా మామూలు వాళ్ళకే అన్నం అరుగుదలకు రాదు, విసుగ్గా ఉంటుంది, మధ్యాహ్నం తిన్న అన్నం అరిగినట్టు ఉండదు, రాత్రికి ఎప్పటికీ ఆకలేదు. అలాంటప్పుడు అల్లం ముక్క నోట్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అల్లం మురబ్బా ఒకటి సొంతంగా చేసుకోండమ్మా, భలే సరదాగా ఉంటాయి ఆ పనులు. ఒకసారి చేసి సక్సెస్ అయితే
ఏటా చేసుకోవచ్చు చక్కగా. ఒక అంతే. డబ్బాలో పోసి పెట్టుకున్నారంటే ఎప్పుడైనా తోచనప్పుడు ఓ ముక్క నోట్లో వేసుకుంటే బాగుంటుంది. బెల్లంతో అయినా చేసుకోవచ్చు, పంచదారతో అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు అందులో ఇంకా ఏమైనా చాలా రకాల ఐడియాలు వేస్తామంటే అవి కూడా మీ ఇష్టమే. హ్మ్. భావన అల్లం అని ఒకటి చేసేవాళ్ళు జయ ఇది వరకు. ఆహా. ఈ అల్లం సన్నగా ముక్కలు తరిగి నిమ్మరసం ఉప్పులో ఊరబెట్టేవాళ్ళు, ఎండబెట్టేవాళ్ళు, మళ్ళీ దాన్ని మళ్ళీ వెనక్కి పోసి మళ్ళీ ఊరబెట్టేవాళ్ళు. చిన్న పులుపు ఉప్పు పట్టిన అల్లం ముక్కలని భావన చేసిన అల్లం అనేవాళ్ళు. ఓహో. మా తాతగారి కోసం చేసేవాళ్ళు మా ఇంట్లో. చిన్నప్పుడు ఎండబెడితే తినేస్తుండేదాన్ని. ఆ. భావన చేసిన జీలకర్ర, భావన చేసిన అల్లం 2 పెట్టేవాళ్ళు. డైజెషన్కి పనిచేస్తుంది. వాటికి పని చేస్తుంది. మ్మ్. కొంతమందికి ఒక రకమైన లో ఫీవర్ ఉంటుంది, దానికి భావన జీలకర్ర అల్లము పనిచేస్తాయని చెప్పేవాళ్ళు. ఓహో. తాతగారికి ఆ సమస్య ఉండేది, అందుకని ఎప్పుడు అది పెడుతూ ఉండేవాళ్ళు. ఎండలో ఎండబెడితే అటొచ్చి ఇటొచ్చి కొంచెం కొంచెం నోట్లో వేసేసి సాయంత్రానికి పళ్ళు పులిసిపోయేవి. ఓ. చాలా తినేస్తారు పిల్లలకి, అవును. ఏముంది అంటే పిల్లలు అంటే ఎవరో కదా, మీరే. తింటుండేదాన్ని నేను. అది తలుచుకున్నప్పుడు నాస్టాలజిక్గా అనిపిస్తుంది. ఒక 6-7 వయసులో అలాంటివి తిన్న జ్ఞాపకం వస్తాయి కదా. అవునుగా. మీ పిల్లలకు కూడా ఇలాంటి అద్భుతమైన విషయాలను మీరు చూపించవచ్చు. వీటిని ఎలా చేయాలో జస్ట్ కొంచెం చూసుకోండి. శీతాకాలం హాయిగా చేసుకోవచ్చు, చక్కగా సంవత్సరం అంతా నిలవ పెట్టుకోవచ్చు. డైజెషన్ సమస్యలు ఉన్నప్పుడు ఇది పిల్లలకు కూడా ఇవ్వచ్చు, మీరు కూడా తీసుకోవచ్చు. ట్రై తప్పకుండా. చేసి చూడండి. ఏదో మనకు తెలిసిన కొన్ని ఉపయోగాలే చెప్తున్నాం, చెప్తున్నాం. ఇంకా తెలియనివి ఎన్ని ఎన్నో. ఉన్నాయి కదా రవి గారు. రైట్ అండి, నమస్తే. నమస్తే జయ.